కుండలిని యోగం గురించి అసలు వేదికల మీద మాట్లాడవద్దని చెప్పారు పరమాచార్య. కానీ నేను కొద్దిగానే స్పృశిస్తాను. అసలు సరి అయినటువంటి గురువు, పరమ దక్షుడైనటువంటి గురువు పక్కన కూర్చుంటే తప్ప కుండలిని యోగం జోలికి వెళ్ళకూడదు. మూలాధార చక్రం దగ్గర నుంచి ఆ కుండలిని యోగాన్ని ఒక్కొక్క చక్రభేదనం చేస్తూ సహస్రారానికి తీసుకెళ్లేటప్పుడు తొందరపడకుండా చాలా జాగ్రత్తగా షట్చక్రభేదనం చేసి వెళ్ళవలసి ఉంటుంది. అందులో ఏమైనా తేడాలు వచ్చాయనుకోండి చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. అందుకని తొందరపడి వెళ్ళకూడదు. నేనైతే దీన్ని ఒకలా అంటాను, అసలు తొందరపడిపోయి ఏదో వినేసేసి ఇదేదో మనం చేసేద్దాం అనుకోకూడదు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సామర్లకోట రైల్వే స్టేషన్లో మీరు దిగారు, కాకినాడ వెళ్ళాలండి ఎలా వెళ్ళాలని అడిగారు. ఒక ఆయన అన్నాడు, ఈ బస్సు ఎక్కి కూర్చోండి వెళ్ళిపోతుందన్నాడు. ఎంతసేపు పడుతుందన్నారు మీరు. ఇది చాలా ఆగుతుందండి, మరి లాకులు ఆగుతుంది, వెంకటకృష్ణాయపురం ఆగుతుంది, మాధవపట్నం ఆగుతుంది, ఎక్కడ చెయ్యి ఎత్తినా అక్కడ ఆపబడును. కాబట్టి 1 గంటన్నర పట్టచ్చు కాకినాడ వెళ్ళడానికి ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఇది ప్రతాప్ నగర్ దగ్గర నుంచి అన్నీ ఆగుతూ మీరు కోరుకుంటున్న భానుగుడి జంక్షన్లో మీరు దిగడానికి 1 గంట పైన పట్టచ్చు. ఇంకా తేలిగ్గా వెళ్ళడానికి ఏమైనా ఉందండి అంటే ఏమో ఇప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ వస్తే మాత్రం 20 నిమిషాల్లో మిమ్మల్ని విసిరి బారేస్తుంది టౌన్ స్టేషన్కి. ఓహో అలాగా లేదు, సర్కారు వెళ్ళిపోయింది. ఇంకేమైనా ఉందా అండి అంటే ఇంకో ఆయన అన్నాడు, ఇలా ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉందండి, అది మూసేశారు, ఎవరు వెళ్ళరు అందులోంచి. కానీ చాలామంది ఏమంటారంటే అందులోంచి పెడితే 10 నిమిషాల్లో బాలా త్రిపుర సుందరి గుడిలోకి చేరుతారంటారు. కాబట్టి ఉంది, కానీ అందులోంచి ఎవరు వెళ్ళటం లేదు, కొన్ని వందల సంవత్సరాలు అయింది. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంటారు. మరి అసలు ఆ లోపల మార్గం ఉందో మూసుకుపోయిందో ఏమున్నాయో కూడా ఎవరికి తెలియదంటే మీరు 10 నిమిషాల్లో వెళ్ళిపోదామన్నా సొరంగంలోంచి పెడతారా నాకు చెప్పండి? పెడతారా? పోన్లేరా గంటన్నర పెట్టినా ఇంకోవి పెడదామంటే. జ్ఞాన మార్గమునందు ప్రయాణం మీకు భద్రతతో కూడినదై ఉంటుంది. పరమ గొప్ప సమర్థులైన గురువులు లభిస్తే మంచిదే. నేను ఇతరమైనటువంటి మార్గాల్ని దేన్ని తక్కువ చేశాననుకోకండి, నేను చెప్పినటువంటి పోలికని దృష్టిలో పెట్టుకోండి. అంత సమర్థులైన గురువులు ఇవాళ లభించడం అంటే అంత తేలిక కాదు. అంత తేలికగా అంతటి శక్తివంతుడైన గురువు యోగ్యతాయోగ్యతలు విచారించకుండా అలా కుండలిని యోగాలు అవి నేర్పడం అనేటటువంటిది సాధ్యమయ్యే ప్రక్రియ ఏం కాదు, అంత తేలిక విషయం ఏం కాదు. బాగా శాస్త్రాన్ని లోపల కంటే మీరు పరిశీలనం చేస్తే ఆశ్చర్యపోతారు. ఒక్క మూలాధారం దగ్గర కదిలితే ఏమవుతుందో తెలుసా అండి? పృథివీ అడ్డదు మిమ్మల్ని, గోడలోంచి లోపలికి వెళ్ళిపోతారు. శంకరాచార్యుల వారు అందుకే మండనమిశ్రుడి తద్దినం పెడుతుంటే చూరులోంచి కిందకి దిగిపోయారు. అంతంత శక్తులు ఉన్నటువంటివి, దానికి శక్తి ఎంత ఉంటుందో దాని పక్కన ఇబ్బంది కూడా అంత ఉంటుంది జాగ్రత్తగా ఉండకపోతే. కాబట్టి మరాళి మందగమన చాలా జాగ్రత్తగా కలపవలసి ఉంటుంది. నీకు ఆ విషయంలో ఏమైనా కొద్దిగా ఇబ్బంది ఉంటుందనిపిస్తే, మనకెందుకురా అలాంటివి అనిపిస్తే హాయిగా జ్ఞాన మార్గంలో వెళ్ళు అని చెప్పడానికి నేనేమీ తడబాటు పడను. ఎందుకంటే నేను మంచి మాట చెప్తున్నాను కాబట్టి నాకేం భయం లేదు ఆ మాట చెప్పడానికి. కాబట్టి మరాళి మందగమన, హంస నడిచినట్టుగా నడుస్తుంది అమ్మవారు. ఇంకొక ఉద్దేశ్యంలో ఏమిటో తెలుసా అండి? మీరు పరమభక్తితో మీ ఉపాసన ప్రారంభం చేశారనుకోండి, ప్రారంభం చేస్తే మీకు తెలియకుండానే ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తాడు ఏదో ఒకనాడు, లేదా మీరు ఉన్న చోటే అటువంటి సభలు నడుస్తాయి. నడిచి మీ ఉపాసన క్రమాన్ని దిద్దుతారు, మీ పొరపాట్లని దిద్దుతారు. అలా దిద్దేటట్టుగా అమ్మవారే ఒకరి రూపంలో వస్తుంది, వచ్చి అనుగ్రహాన్ని కటాక్షం చేస్తారు. కాబట్టి హంసలు ఏం చేస్తాయి? ఎవరు అమ్మవారి నడకలు నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళనే హంసలని పిలుస్తారు. వాళ్ళ యొక్క దోషములను అమ్మవారి నడకలు దిద్దుతాయి. హంస అంటే ఏమిటో తెలుసా అండి? హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని పిలుస్తాం. హంస అంటే ఊపిరే. ఈ హంస ఈ ఊపిరి తీసి ఊపిరి వదలడం అనేది తొందరగా చేయకూడదు. అంటే మీరు ఎంత ఆయాసపడుతుంటే, ఎంత ఆవేశపడుతుంటే అంత తొందరగా ఆయుర్దాయం క్షయమైపోతుంది. పైగా క్రోధకృత్కర్త, ఇప్పుడే కదా మీరు చదివారు విష్ణు సహస్రంలో. మీరు ఎంత కోప్పడితే, ఎంత ఆవేశపడితే, ఎంత ఉద్విగ్నతకి లోనైపోతే అంత తొందరగా ఊపిర్లు పైకి కిందకి వెళ్ళిపోతాయి. ఎంత తొందరగా ఊపిర్లు తీసేస్తే ఆయుర్దాయం అంత తొందరగా నశించిపోతుంది. ఇవాళ వైద్యుడైన వాళ్ళందరూ ఇదే చెప్తుంటారు, మీరు టెన్షన్కి లోను కాకండి అంటుంటారు. మీరు ఏ పనినైనా చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రశాంతంగా చేసుకోండి.
అన్ని అవలక్షణాలకి కారణం ఎక్కడుంటుందో తెలుసా అండి? రేపు భీష్మ ఏకాదశి కదండి, 5ంటికి లేద్దామంటాడు, అలారం పెట్టుకుంటాడు, అక్కడ వరకు మంచిదే. వీడు ఏం చేయాలి? 10 గంటలకు పడుకోవాలి. 10 గంటలకు పడుకుంటే నిద్ర సరిపోతుంది. వాడు ఏం చేస్తాడంటే 10 గంటలకు పడుకోడు, అక్కడ తప్పు ముందు. ఏదో వచ్చిందంటే ఆ టీవీలో 1 గంటకు పడుకుంటాడు, 5ంటికి అలారం అలాగే ఉంటుంది, లేద్దామన్న సంకల్పం ఉంది. 5ంటికి అలారం కొట్టేటప్పటికి ఒక్క అరగంట ఆగి లేద్దామని ఇలా నొక్కుతాడు, ఇక లేచేపటికి 8. ఇంకేం భీష్మ ఏకాదశి అయిపోయింది ఆ రోజు. సూర్యోదయానికి ముందు సంధ్యావందనమే లేదు, ఇంకేం భీష్మ ఏకాదశి. కాబట్టి అలసత్వం, తమోగుణం, నడవవలసిన రీతిలో నడవలేనటువంటి తనం, ఇవన్నీ దేని వలన పోతాయి? అమ్మవారి పాదములను మీరు పట్టుకోగలిగితే ఆవిడ మీ ఉపాసనంతటినీ దిద్దుతుంది. ప్రణాళికాబద్ధంగా నడిచేటటువంటి శక్తిని ఆవిడిస్తుంది. కంగారు పడకుండా చక్కగా సంతోషంగా ఏ కార్యక్రమాన్ని ఎంత అందంగా ఎలా నిర్వహించాలో అలా నిర్వహించగలిగినటువంటి దక్షత మీకు కృప చేస్తుంది ఆవిడ. ఇవాళ దీన్నే మార్చి ఏమంటున్నారంటే టైం మేనేజ్మెంట్ అంటున్నారు. వీటన్నింటినీ వసిన్యాది దేవతల నామాలుగా చెప్పారండి. వరాళీమందగమన నామంలోకి రానటువంటివి ఏమి ఉండవు, అన్నీ వచ్చేస్తాయి. మీరు దేన్నైనా ప్రణాళికాబద్ధం చేసుకోవడం, చక్కగా జాగ్రత్తగా మెల్లగా చేయడం, కంగారు పడకపోవడమే మరాళీమందగమన. ఊపిరులను ఎక్కువ వ్యయం చేయకుండా మనస్సుని బాగా నిలబెట్టి, మీరు మనస్సుని బాగా నిలబెడితే తొందరగా పరిష్కారాలు లభిస్తాయి. మనస్సుని బాగా నిలబడితే దాని వలన మీకు ధ్యానం కుదురుతుంది. అలా కుదిరితే మీరు తొందరగా మెట్లెక్కగలుగుతారు. తప్ప మీరు కంగారు పడిపోవడం అనేటటువంటిది జీవితంలో అలవాటు చేసేసుకున్నారనుకోండి, అలా అలవాటు చేసేసుకుంటే ఏమైపోతుందంటే దేని యందు సిద్ధి పొందరు. తాను ఆఖరికి శరీరం వదిలేస్తాడు ఈ కంగారులోనే. అందుకని ఆ కంగారు లేకుండా ఉండేటటువంటి విషయాన్ని అలవాటు చేసుకో. కాబట్టి మరాళీ మందగమన అలా తీసుకున్నప్పుడే మీకు ఉపయోగపడుతుంది ఆ నామం.